నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో 72వ వార్షిక మానవ హక్కుల దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జి చంద్రయ్య మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన జర్నలిస్టులపై ఎమ్మెల్యేల దౌర్జన్యాలను తగ్గించాలని డిమాండ్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబస బాయ్కాట్ చేసిన బీజేపీ కాంగ్రెస్ జెడ్పీటీసీలు వెంగళరావు నగర్ డివిజన్ నూతన కార్పొరేటర్లకు సన్మానం ఘనంగా సన్మానించిన జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోడ రామచందర్ ఇక డీటెయిల్స్ వెళ్తే మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్ఏసీ హెచ్ఆర్సీఏ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సత్కార పురస్కార ప్రశంసా పత్రం వితరణ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషనర్ అండ్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంవత్సరంలో సంభవించిన కరోనా వ్యాధి మరియు వానలు వరదల వల్ల ఇబ్బందుల పాలై జీవితాలు ఇల్లు వాహనాలు నష్టపోయిన వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన వారందరికీ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మానవుడికి హక్కులు కల్పించిందని వాటిని అందరూ తెలుసుకుని వినియోగించుకోవాలని సూచించారు. దీనికి మత జాతి వర్గ కుల వర్గ భేదాలు లేవని అందరూ సమానమేనని తెలియజేశారు. ఈ హక్కులను ఉపయోగించుకోవాల్సిన హక్కు మనందరిపై ఉందన్నారు. దీనికోసం ₹1 కూడా ఫోన్ ఫ్యాక్స్ ఈమెయిల్ వాట్సాప్ SMS లేదా ఒక చిన్న కాగితం మీద తమ సమస్యలను తెలియజేసినట్లయితే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ శంకర్ లూక్ యాంటీ క్రైమ్ హెచ్ఆర్సీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహమ్మద్ షా షేక్ తదితరులు పాల్గొన్నారు. And organize the people and educate the people on their rights. Thereby rights are protected. When the rights are protected, duties are followed. When the duties are followed, life becomes smooth and life becomes peaceful, and there will be assurance for the existence of the human being, human families and human society. That is how the Human Rights Commission and the NGOs work together. Under the Human Rights Act, there are 2 levels of organizations. At the national level, we call it as a National Human Rights Commission, which will be headed by the former judge of the Supreme Court of India, who will be retired as a Chief Justice of Supreme Court of India. In the same analogies, at the state level, it is called State Human Rights Commission, which is headed by a former judge of the High Court. In that process, it is for the first time after the formation of Telangana, the Telangana Human Rights Commission has been constituted and came into being. In that, the government of Telangana, the Honorable Chief Minister, Sri Chandrasekhar Rao Garu and his companion honorable members chosen 3 persons. One is N. Anand Rao, a retired judge, as a judicial member. Another is Muhammad Irfan, a social activist from Karimnagar. Another is Justice G. Chandraya as a chairperson, no other than
myself. उसके लिए दिल से माफी चाहता हूँ. थोड़ी नेक्स्ट मैं లైఫ్ జర్నీలో ఎన్నో చూస్తూ ఉంటుంటాం మనం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే అడిగే హక్కు మనకుంది. ఆ ఆఫీస్ ఎవరి కొరకు ఉంది? మన కొరకు. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కలెక్టర్ ముందున్న చైర్లో మీరు కూర్చోండి. అవి మీ కొరకే ఇచ్చిన చైర్స్. ఆయన నిలబెట్టినా మీరు కూర్చోండి. నిలబడి మాట్లాడడానికి చెప్పడానికి కలెక్టర్ కూడా అధికారం లేదు. కలెక్టర్ ఎవరు? డిస్ట్రిక్ట్ అన్ని స్టేట్లో మంచిగా అందరూ హ్యూమన్ రైట్స్ తరఫున సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ టోటల్ ఇండియాలో మనము మన నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అన్ని స్టేట్లో పోస్టు మా చైర్మన్ ఇవ్వాలా అని, బాగా చేయాలా అని, కష్టం పడాలా అని మేము చేస్తూ ఉన్నాము. మనం ఇక్కడ ఎంతవరకు మనతో అవుతుంది సోషల్ వర్క్ అంతవరకు చేస్తూ ఉన్నాం. తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగితే కూడా మన దగ్గర వచ్చినాక మనము దానికి సాల్వ్ చేస్తాము. ఏరే ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇంకా వచ్చి బయట ఏదైనా పోలీస్ ప్రాబ్లం కానీ మన దగ్గర వస్తే కూడా వాళ్ళకి న్యాయం జరిగేది మనం చూస్తూ ఉన్నాము. ఎన్ని స్టేట్లో ఉంది సార్ ఇది? ఇది వచ్చి సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్, ఏపీ స్టేట్, కర్ణాటక స్టేట్, బంగాల్, కలకత్తా, మహారాష్ట్ర, గుజరాత్ ఇవన్నీ స్టేట్లు ఉన్నాయి సార్. ఇంకా కొన్ని స్టేట్కి మనము కవర్ చేస్తూ ఉన్నాము. ఈ కేరళలో కూడా ఉంది. ఈ అన్ని స్టేట్ కవర్ చేస్తూ ఉన్నాం. బాగా మనము సోషల్ వర్క్ చేస్తూ ఉన్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం అయితే కూడా మాకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా మేము పని చేసేదానికి రెడీలో ఉంటాము. ఎవరైనా రాని, ఏ టైంకైనా రాని మేము రెడీలో ఉంటాము. ఎవరి ప్రాబ్లం అయితే కూడా మేము చేసేదానికి రెడీలో ఉంటాం. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రాంలు చేసి ఉంటారు సార్? ప్రోగ్రామ్ అంటే నేను ఫస్ట్ ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పర్యటించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తొలితరం ఉద్యమకారులకు దక్కిన ఫలితంగా అభివర్ణించిన ఆయన మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తుంటే రైతు వ్యతిరేకితులు, ఓర్వలేని వాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు విక్రమ్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. नाम अच्छा रखना, केसीआर साहब का नाम रखना, अपने एमएलए मदन रेड्डी साहब का नाम भी अच्छी तरीके से रखना चाहिए। आज किसानों के लिए इतना अच्छा काम देश में कई राज्य में भी ऐसा नहीं हो रहा। सिर्फ और सिर्फ अपने तेलंगाना में किसानों के लिए बहुत अच्छा स्कीम केसीआर साहब ने निकाला। आज देखिए रैतु बंधु రైతులకు ఇచ్చే 10,000 రూపాయలు కానీ, రైతుకి ఇచ్చిన 5 లక్షల రూపాయల బీమా కానీ, రైతుల కోసం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగా చేసే కార్యక్రమం కానీ, ఇవాళ రైతులకు 24 గంటల ఉచిత కార్యక్రమం. ఆనాడు గత ప్రభుత్వాల్లో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్, వచ్చినాని కరెంటుతో రైతులు బాధపడ్డారు. ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాష్ట్రం కానీ, బీజేపీ రాష్ట్రం కానీ ఎక్కడ కూడా 24 గంటల ఉచిత కరెంట్ లేదు. ఇలా రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడైనా వస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి వల్ల మాత్రమే వస్తుందనేటువంటి విషయాన్ని ఇలా రైతు సోదరులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా మన ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు మంజీరా మీద ఒక చెక్ డ్యాం కట్టాలంటే ఆ రోజుల్లో
పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టులు సనత్ నగర్ బస్ స్టాప్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో జర్నలిస్టులు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సీనియర్ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం సనత్ నగర్ సీనియర్ నాయకుడు హెచ్ఎం సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టులపై ఎమ్మెల్యేల దౌర్జన్యాలను తగ్గించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు నిజాలను నిర్భయంగా రాసే స్వేచ్ఛ ఉందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తూ వార్తలు రాస్తే జర్నలిస్టులను చంపుతామని, నరుకుతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రశాంత్, కిషోర్, శ్రావణ్, హబీబ్, సుధాకర్ పాల్గొన్నారు. గత 4 రోజుల ముందు నుంచి మీకు అందరికీ తెలిసిన విషయం, పటంచెరు ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు మా ఒక జర్నలిస్ట్ని దుర్భాష మాట్లాడి బెదిరించి వార్త రాస్తే చంపేస్తా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి, కొందరు ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మీడియాపై దాడి, మీడియాని బెదిరియాలనుకుంటున్నారు. గత వారం ముందు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. దీంతో ఈరోజు ముఖ్యంగా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ, సనత్ నగర్ చౌరస్తాలోని మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మరి రాజకీయ నాయకులు కూడా అందరు కలిసి ఈ సనత్ నగర్ బస్ స్టాండ్ వద్ద ప్రశాంతంగా మేము ర్యాలీ మరి ఇక్కడ నిరసన చేసినాము. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి ఈ పటంచెరు ఎమ్మెల్యే గారిపై చర్యలు తీసుకోవాలా. అలాగే పోలీసులు కేసు నమోదు చేశారు. మీ అందరికీ దండం పెడుతున్నాము. మీరు మా మీద దయచేసి కేసు బుక్ చేశారు, కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే వెంబటే మహిపాల్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే పటంచెరు మహిపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా. ఎందుకంటే అలాగే ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా దాంతోపాటు అతనిని అరెస్ట్ చేయాలా, వెంటనే అరెస్ట్ చేయాలా. ఈరోజు సమాజంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ పోలీస్ శాఖలో ఏదైనా సందేశం ఉండని, ఫిలిం ఇండస్ట్రీస్లో ఉండని, కేరళలో ఉండని, దేంట్లో అయినా మీడియా లేకుండా ఏ లేదు. మీరు ఇంట్లో కూర్చొని హాయిగా అన్ని వార్తలు చూస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా యావత్ దేశం వార్తలు. మేము మా ప్రాణాలని లెక్క చేయలేకుండా, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంని లెక్క చేయలేకుండా, మా ప్రాణాలని కూడా లెక్క చేయలేకుండా మీకోసం మేము వార్తలు తీసుకొని వచ్చి టెలికాస్ట్ చేస్తూ ఉంటాము. మరి ఈరోజు ప్రతి ఒక్క మంచి నాయకుడిని గుర్తింపు తీసుకొచ్చింది. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గల్లీలో గుర్తింపు లేదు. ఈరోజు యావత్ దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన సత్తా కూడా మా మీడియా సోదరులకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొందరు ఎమ్మెల్యేలు ఇలా చేసే వల్ల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఒక మచ్చ వస్తుంది. అందుకోసం దయచేసి యువ నాయకుడు కేటీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంబటే మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలా. అలాగే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు వెంబటే ఆదేశాలు ఇచ్చి, అక్కడున్న కమిషనర్ మరి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చి వెంబటే మహిపాల్ రెడ్డిని బేషరతుగా అరెస్ట్ చేయాలంటున్నాము. లేకుంటే రాబోయే రోజుల్లో యావత్ గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. మరి నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాము. మా ప్రాణాలను కూడా లెక్క చేయలేకుండా ఈరోజు ఆ సమయం వచ్చింది. మనలో ఉన్న పెన్ను పవర్ని మనం కాపాడుకోవాలంటే మీడియా సోదరులు అందరూ ఒకటైపోవాలా. ఎన్ని యూనియన్లు కూడా ఉంటే అందరు కలిసి మనం పోరాడితే మనకి న్యాయం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి దయచేసి మరి పటంచెరు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్. ఏదైతే గత వారం రోజుల నుండి జరుగుతున్నట్టు విషయం అందరికీ కొత్త కంప్లీట్ మన తెలంగాణ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు అందరికీ తెలిసిన విషయము. అధికార పార్టీ ఎమ్మెల్యే పటంచెరు ఎమ్మెల్యే శ్రీ మహిపాల్ రెడ్డి గారు దూషించడము టోటల్ సిటీలో వైరల్ అయింది. అయితే ఈ విషయంలో మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో అయినటువంటి ఒక మూల స్తంభం మీడియాకు ప్రజాస్వామ్యంగా మీడియాకు ఒక హక్కు ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. వాళ్ళు ఏ రకమైన వార్తలనైనా సేకరించవచ్చు, టెలికాస్ట్ చేయొచ్చు, ప్రజలకు అక్కడ విషయాన్ని తెలియజేసే ముఖ్య సాధన ఇది. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసినట్టయితే ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో ఏ విషయం జరిగినా పత్రికల ద్వారానే మనకు విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకో ప్రధాన విషయము, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో క్రిటికల్గా ఏదైతే కరోనా వ్యాధి రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తున్నప్పుడు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఈ విలేకరులు సోదరులు, పత్రికా విలేకరులు వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి క్షణం మనకు వార్తలు సేకరించి, ప్రతి కుటుంబానికి వార్తలు సేకరించి వార్తలు తెలియజేశారు.
వీరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికంటే ముందు పత్రికా విలేకరులు మనం ఉదయం నిద్ర లేవకముందే మన ఇంటికి చేరవేసే సాధనం పత్రిక. కాబట్టి పత్రిక మీద ఆంక్షలు కానీ, పత్రికా విలేకరులను బెదిరించడం కానీ, పత్రికా విలేకరులను వాళ్ళకి లేనిపోని ఆటంకాలు సృష్టించడం కానీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. దీంతో ఎంపీ, బీజేపీ, కాంగ్రెస్, జెడ్పీటీసీలు బాయ్కాట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ నిధులను ఆదిలాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి నిధులు ఎలా మంజూరు చేస్తారని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. తలమడుగు జెడ్పీటీసీని తాము సస్పెండ్ చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ సభ్యులు ప్రకటించడంతో ప్రశ్నించే నాయకుడిని సస్పెండ్ చేస్తారా అని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరియు కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, బీజేపీ పార్టీల జెడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, బీజేపీ ఎంపీపీలు సభను బాయ్కాట్ చేశారు. ప్రభుత్వ ఆస్తి మన అందరి ఆస్తి. ఏదైతే ఎమ్మెల్యే గారికి ఇచ్చేటప్పుడే ముందే చెప్పాము, ఇది రియంబర్స్మెంట్ చేయాల్సి ఉంటుంది, ఇది గడిపి నిధులు కాబట్టి మేము ఏదో ఎక్కడికో ఇచ్చేసి దాన్ని దోచుకొని తినలేదు. ఏదో చేసినా మంచి కొరకు పని కొరకు చేస్తాం, ఏదో మిస్యూజ్ అనేది చేయడం లేదు. ఆ ఏదైతే ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులు రిటర్న్ వస్తుంది మనకు, దాంట్లో ఏం సందేహం లేదు, రిటర్న్ తీసుకుంటున్నాం. దానికి అంత గాబరా చేయాల్సిన అవసరం లేదు, అంత గొగ్గోలు చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆదేశానుసారం మన తెలంగాణ ప్రభుత్వం మరి దానికి సక్రమంగా నిధులు రిటర్న్ తీసుకుంటాం. యాజ్ పర్ పంచాయత్ రాజ్ యాక్ట్ లో ఇయర్స్ అనేది ఉంది కాబట్టి ఇచ్చాము, రిటర్న్ కూడా తీసుకుంటాం. వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ ది దీప్యారావు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోడ రామచంద్ర ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్ చేయవచ్చు అనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక తెలుగుతల్లి విగ్రహం నుండి కొత్త బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. వైద్య సేవలు బంద్ చేయడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ వైడ్ బంద్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ శస్త్రచికిత్సలు నేర్చుకొని వాళ్ళ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని అంతా మిక్స్ చేయాలనే ప్లాన్ తోటి ఆయుర్వేద డాక్టర్లకు కొంత శిక్షణ ఇచ్చి వాళ్ళు కూడా అలోపతి వైద్యంలో సర్జరీలు చేసే పర్మిషన్ ఇవ్వడానికి దొంగదారిన జీవోలు తెచ్చి దాన్ని
పార్లమెంట్లో ఆమోదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఆయుర్వేద వైద్యులకు అలోపతి గురించి అవగాహన ఎక్కువ ఉండదు. దాంతోపాటు వాళ్ళు సర్జరీ చేయడానికి కూడా వాళ్లకు పర్మిషన్ ఉండదు. కానీ దొంగదారిన వాళ్ళకు ఆ పర్మిషన్ ఇచ్చి అందరూ ఒకటే అని చెప్పి ఇది ఒక మిక్సోపతిగా తయారు చేసి డాక్టర్లను అంటే అలోపతి డాక్టర్లను మిక్స్ చేయడం వల్ల ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఒకవేళ డాక్టర్ల కొరత ఉంటే దేశంలో ఈ అలోపతి ఆయుర్వేదం కాకుండా వేరే అన్ని రద్దు చేసి అందరికీ మెడికల్ కాలేజ్ పెంచిచ్చేసి అలోపతి వైద్యానికే అలాట్ చేస్తే డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, ప్రజలకు కావాల్సిన సర్వీస్ అందుతుంది. అలా కాకుండా ఉన్న డాక్టర్లు వేరే స్పెషాలిటీ ఉన్న డాక్టర్లని కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి అలోపతి వైద్యానికి చేసుకోవద్దని పర్మిషన్ ఇవ్వడము అది దారుణం. అది ప్రజలకు కూడా శ్రేయస్కరం కాదు, ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. మేము ఐఎంఏ తరఫున సూర్యాపేట ప్రార్థించి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా ఆపాలని మేము కోరుతున్నాం. ఐఎంఏ డాక్టర్లందరి తరఫున శతకోటి నమస్కారాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక చిన్న ఆర్డినెన్స్ వల్ల మొత్తం వైద్య వ్యవస్థకే గొడ్డలు పెట్టలాగా తయారైంది. సహజంగా ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థి వారికి మొదటి ర్యాంకులు వస్తే ఎంబీబీఎస్, తర్వాత BHMS, ఆ తర్వాత BAMS, ఆ తర్వాత యునాని డెంటల్ అటువైపు వెళ్తున్నారు. ఎంబీబీఎస్ చదవాలంటే ఒక 5 సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత జనరల్ సర్జరీ నేర్చుకోవాలంటే ఒక 3 సంవత్సరాలు జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ చేసుకోవాలంటే ఇంకొక 3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక ఎంబీబీఎస్లో చేరిన విద్యార్థి సర్జరీ అంటే శస్త్రచికిత్స గురించి అవగాహన రావాలంటే వాళ్ళకి కనీసం 11 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శస్త్రచికిత్స అందరికీ అందుబాటులో తీసుకురావాలని వేరే ఈ మన అలోపతి వైద్యం కాకుండా వేరే వైద్యం చదువుకున్న వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు చదువుకోగానే 11 సంవత్సరాలు ఈ వైద్య విద్య చదివిన వాళ్ళతో సమానంగా ఉన్న డిగ్రీని ఇస్తామని ఒక అమెండ్మెంట్ తీసుకురావడం అంటే పాలిపట్లేదని దున్నపోతుని తీసుకున్నట్టు. బోధ్లో అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ మండల కేంద్రంలో 2 పడక గదుల ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని, అదేవిధంగా గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి ఎంపిక మరియు పంపిణీలో పారదర్శకత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మహేందర్, షేక్ రజియా బేగం, కాంగ్రెస్ నాయకులు నాసర్ అహ్మద్, మహ్మద్, రాజు, పాస్ల చంటి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఈరోజు ఎంఆర్ఓ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కావున దయచేసి అధికారులందరికీ చేతులెత్తి జోడించి అడుగుతున్నాను. అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. అదేవిధంగా స్థలం ఉన్న వారికి ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. అది కూడా అర్హులైన వాళ్ళనంటే గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ సమక్షంలో అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇక కరీంనగర్ లో అన్ని ఆసుపత్రులు బంద్ చేసి ఐఎంఏ బిల్డింగ్ ఎదురుగా డాక్టర్లు నిరాహార దీక్ష చేశారు. అనంతరం ఐఎంఏ స్టేట్ మాజీ ప్రెసిడెంట్ మరియు డిస్టిక్ ఐఎంఏ టీం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఆయుష్ వైద్య విభాగం ఆయుర్వేద, యునాని, సిద్ధ మరియు హోమియోపతి వైద్యులకు అలోపతి వైద్య విధాన పద్ధతిలో శస్త్రచికిత్స చేయుటకు చట్టపరమైన అనుమతి ఇవ్వడం ద్వారా ప్రజలకు హాని జరుగుతుందన్నారు. వెంటనే జీవో రద్దు చేయాలన్నారు. అలాగే సెక్రటరీ డాక్టర్ రామచంద్ర గారు ఈరోజు మేము ఒకటే అంటాం, మాకు ముఖ్యోపతి వద్దు, మాకు అల్లకపోతే ముద్దు అని చెప్తున్నాం మేము ముక్తకంఠముగా. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మా శేషాలి మేడం అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చి ఒక అల్లోపతి డాక్టర్ దగ్గర ఒక 2 సంవత్సరాలు బయట నుండి చూసి ఏమైనా చేయగలరా, ఈ కాంట్ ఈవెన్ టచ్ ద పేషెంట్. అలాంటిది వాళ్ళతో ఆపరేషన్ చేసేసినట్టు ఏమవుతారు, పిల్లలు చచ్చిపోతారు, పుట్టగొడుగులా చచ్చిపోతారు ఎక్కడికక్కడే. మాకు అల్లోపతి ముద్దు అంటాం. అలాగే CCIM సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ జీవో కూడా రద్దు చేయమని చెప్పేసి మేము. ఇక హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో నాగోల్లోని బయో హోటల్లో లాడ్జ్లోని G3 గదిలో ఫ్యాన్ కు ఊరేసుకుని వినయ్ అనే 30 సంవత్సరాల యువకుడు మృతి చెందిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడిని ఖమ్మం జిల్లా ఖానాపూర్ హవేలీ ద్వారకా నగర్ కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో 72వ వార్షిక మానవ హక్కుల దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జి చంద్రయ్య. మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. పటాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన. జర్నలిస్టులపై ఎమ్మెల్యేల దౌర్జన్యాలు తగ్గించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసా. బాయ్కాట్ చేసిన బీజేపీ కాంగ్రెస్ జెడ్పీటీసీలు. వెంగళరావు నగర్ డివిజన్ నూతన కార్పొరేటర్లకు సన్మానం. ఘనంగా సన్మానించిన జీటీఎస్ టెంపుల్ చైర్మన్ బోడ రామచందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.